ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీచ్లకు సంబంధించి తీసుకోబోతున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీచ్లలో ఎంట్రీ ఫీజు వసూలు చేయబోతున్నట్లు ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం వచ్చే ఏడాది అంటే 2025 జనవరి నుంచి సూర్యలంక, రామవరం, రిషికొండ, కాకినాడ, మైపాడు బీచ్లలో ఎంట్రీ ఫీజు వసూలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. 2025 జనవరి 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. అయితే సూర్యలంకలో ఎంత వసూలు చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు బాపట్ల ఎమ్మెల్యే చెప్పారు. ఇదే విషయాన్ని మీడియా ప్రస్తావించగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా బీచ్లలో ఎంట్రీ ఫీజు వసూలు చేయాలని ప్రభుత్వం భావిస్తుందని, కాకపోతే ఎంత అనేది స్పష్టత లేదన్నారు. రూ. 20, రూ. 25 అన్నది నిర్ణయించలేదని చెప్పారు. రాష్ట్రంలో బీచ్లను పర్యాటక కేంద్రాలుగా తయారు చేసిన తర్వాత వీటి నిర్వహణ కూడా ముఖ్యమని, వీటిని అభివృద్ధి చేశాం, వదిలేశామని భావన ఉండకూడదన్నారు. అందుకే ప్రభుత్వం రుసుము వసూలు చేసే దిశగా ఆలోచన చేస్తుంది. పూర్తిగా స్పష్టత రావాల్సి ఉందన్నారు. ప్రభుత్వం బీచ్లలో ఎంట్రీ ఫీజుకు సంబంధించి ఇప్పటి వరకు పూర్తిగా క్లారిటీ రాలేదు. ఇప్పటికే బీచ్లో పార్కింగ్, బోటింగ్, గేమ్స్ వంటి వాటికి సందర్శకులు డబ్బులు చెల్లిస్తున్నారు. బీచ్లో ప్రవేశ రుసుము అమలు చేస్తే పర్యాటకుల సంఖ్య తగ్గుతుందనే వాదన వినిపిస్తుంది. అయితే నగరాన్ని సుందరంగా ఉంచేందుకు అభివృద్ధి పనులు చేయకపోతే నగరానికి ఉన్న బ్రాండ్ పోతుంది అంటున్నారు అధికారులు. బీచ్లలో అభివృద్ధి పనులు చేసి వదిలేస్తే సరిపోదని, వాటి నిర్వహణ కూడా చాలా ముఖ్యమంటుంది ప్రభుత్వం. బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్లో ఎంట్రీ ఫీజుపై స్థానిక ఎమ్మెల్యే నరేంద్ర వర్మ స్పందించారు. బాపట్లలోని మున్సిపల్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో స్థానిక ఎమ్మెల్యే ఇటీవల సమావేశం నిర్వహించారు. కార్తీక మాసం కావడంతో సూర్యలంక బీచ్కు వచ్చే పర్యాటకులకు కల్పించాల్సిన ఏర్పాట్లపై సమీక్ష చేశారు. సూర్యలంక బీచ్కు వచ్చే పర్యాటకుల నుంచి బీచ్ అభివృద్ధి కోసం ఫీజు వసూలు చేయనున్నట్లు చెప్పారు. సూర్యలంక సముద్ర తీరం దగ్గర ఫెన్సింగ్ ఏర్పాటు చేసి బీచ్లోకి ప్రవేశించేందుకు 3 ప్రవేశ మార్గాల ద్వారా పర్యాటకులను అనుమతిస్తామని చెప్పుకొచ్చారు. సూర్యలంక బీచ్ ప్రవేశ రుసుము కింద రూ. 20 వసూలు చేస్తామన్నారు. జనవరి 1 నుంచి రుసుము విధానాన్ని అమలు చేస్తామన్నారు. సూర్యలంక సముద్ర తీరం అభివృద్ధి కోసం ఆదాయ మార్గాల అన్వేషణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామంటున్నారు. బాపట్ల సూర్యలంక సముద్ర తీరాన్ని విదేశీయులను సైతం ఆకర్షించేలా ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. సూర్యలంకతో పాటుగా మిగిలిన ప్రముఖ బీచ్లలో ప్రవేశ రుసుము వసూలు చేయాలని భావిస్తున్నారు. మరి ప్రభుత్వం ఈ బీచ్లకు సంబంధించిన ఎంట్రీ ఫీజుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మరి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.